నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి రామగుండం వన్ ఏరియాలో గోదావరి గని రెండో ఏ గనిలో ఇటీవల జరిగినటువంటి గని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు గనిలోకి గుర్తింపు సంఘం నాయకులు శనివారం దిగారు. ఈ సందర్భంగా నాయకులు గని ప్రమాద స్థలాన్ని పరిశీలించి సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం సరైన రక్షణ చేపట్టాలని వారు అన్నారు. అదేవిధంగా గాయపడ్డ సమ్మిరెడ్డిని శుక్రవారం ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోసులతో పాటు గుర్తించి సంఘం నాయకులు శుక్రవారం హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నటువంటి సమ్మిరెడ్డిని కలిసి పరామర్శించడం జరిగిందని వారు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కామినేని హాస్పిటల్ నుండి యశోద హాస్పిటల్కు యాజమాన్యంతో మాట్లాడి రిఫర్ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్, కె వీరభద్రం, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, గనిప్రిట్ సెక్రటరీ నాగేందర్, వర్క్మ్యాన్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. కరానా ఓకే పంపించిన మనిషిని పంపించి సార్ మన మనిషి సపోజ్ లేదా అలా అలా అవునా చాలా అదేనా ఫోటో దేమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.